రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమరం దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసీపీలోకి చేరికలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన 30 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారిని ప్రత్తిపాడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్ వైసీపీ కండువా కప్పి స్వాగతం పలికారు. జగనన్న సంక్షేమ పథకాలు చూసి ప్రజలు వైసీపీలో చేరుతున్నారని బలసాని కిరణ్ అన్నారు. ఖచ్చితంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో 30,000 మెజార్టీతో విజయం సాధిస్తామంటున్న బలసాని కిరణ్ తో మా స్పెషల్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీలో భారీ చేరికలు ఈరోజు జరిగాయి. బలసాని కిరణ్ ఆధ్వర్యంలో ఈరోజు కూడా 30 కుటుంబాలకు సంబంధించి కూడా వైసీపీలో చేరటం జరిగింది. మనతో పాటు బలసాని కిరణ్ ఉన్నారు. సార్, ఎలా చూడొచ్చు ఈరోజు 30 కుటుంబాలు మీ పార్టీలో చేరినాయి? ముందు ఎలా ఉండబోతుంది? ఇది ఆరంభం కాదండి. యాక్చువల్లీ మేము వచ్చిన దగ్గర నుంచి కూడా నియర్లీ ఒక 1 మంత్ నుంచి కూడా మన జగనన్న సిద్ధం సభ దగ్గర నుంచి మీరు మొదలైనట్లయితే బస్సు యాత్ర ఇవన్నీ చూసుకున్నట్లయితే ప్రజలు ఎంతో మంచి ఆదరణ చూపిస్తున్నారు. చాలా పెద్ద ఆదరణ లభిస్తుంది. ఈ ఆదరణతో యాక్చువల్ ఎవరైతే జగనన్న పాలనని ఎవరైతే అందరూ కూడా హర్షించారో, జగనన్న పాలన కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా అందరూ కూడాను భారీగా తరలి వస్తున్నారు. టీడీపీ నుంచి ఈరోజు మాకు నల్లపాడుపల్లి నుంచి దగ్గర 30 కుటుంబాలు రావడం జరిగింది. అంటే నియర్లీ అరౌండ్ 70 నుంచి 80 మంది జాయిన్ అవడం జరిగింది. అలాగే ఈ యొక్క ప్రతిపాడు నుంచి ఇంకా మంది కూడా చాలా మంది కూడా జాయిన్ అవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా రానున్న రోజులు అందరూ కూడా జాయిన్ చేసుకుంటూ ఈ యొక్క ప్రతిపాడు నుంచి భారీ మెజారిటీతో గెలుస్తామని చెప్పి తప్పకుండా తెలియజేసుకుంటున్నాను. అంటే మీరు ప్రచారంలో తిరుగుతున్నారు, ఎలా ఉంది ప్రచారంలో? మీకు ప్రజల ఆదరణ ఎలా ఉంది? ప్రజల ఆదరణ బ్రహ్మాండంగా ఉందండి. ఇది యాక్చువల్లీ ప్రజల ఆదరణ అంటే ఎలా చెప్పాలంటే ఇది నా ఒక్కడిది కాదండి, ఇది జగనన్నదే. జగనన్న చేసినటువంటి పాలన ఏదైతే ఉందో, పేద ప్రజల గురించి ఎలా అయితే ఆలోచించారో, వాళ్ళకి ఏదైతే లబ్ధి పొందాలనుకుంటున్నారో, ఏదైతే వాళ్ళకి మంచి చేయాలనుకుంటున్నారో అదంతా కూడాను ప్రతి గుండెలో, ప్రతిపాడుగా ఒకటే కాదు ప్రతి పేదవాడి యొక్క గుండెలో జగనన్న ఉన్నారు ఈరోజు. అలాగే ప్రతి గడపలో కూడాను ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నారు. టీడీపీ సూపర్ 6 పథకాలను ఒకటి పెట్టుకొస్తుంది. ఆ సూపర్ 6 పథకాలు ప్రజలు ఆకర్షిత అవుతున్నారని చెప్తున్నారు. మీరేమో నవరాత్రుల పథకాలు ఉన్నాయి, మీ నవరాత్రులు ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. ఇంకా ముందు ఏమన్నా మీరు పథకాలు ప్రవేశపెడుతున్నారా? అవునండి, రానున్న రోజుల్లో యాక్చువల్ మాది కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది. దానిలో కూడా అంటే జగనన్న ఏదైతే చెప్పారో, ఆయన పాదయాత్ర ఏదైతే చెప్పి ఉన్నారో దాని ప్రకారం యాస్టీస్గా 99% ఆయన అన్నీ కూడాను నిర్వర్తించారు. అన్నీ కూడా ఏదో చెప్పారో చేశారు, అవన్నీ కూడా పేద ప్రజల వరకు తీసుకెళ్లారు. 100% అన్నీ కూడాను అందరికి చేరేటట్టు చేశారు ఆయన. అలా ఇప్పుడు మీరు అన్నారు సూపర్ 6 అని. సూపర్ 6 కాబట్టి సూపర్ 60 అని తెచ్చుకోమన్నాడు. ఇప్పుడు యాక్చువల్లీ ఒక పార్టీ కాబట్టి 3 పార్టీలు కలిపి వచ్చారు ఆయన. 3 పార్టీలు కాదు ఇంకో 4 పార్టీలు వస్తాయి. కానీ ఇక్కడ ఈ రోజున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితుల్లో ఏ ఒక్క ప్రజలు కూడాను రెడీగా లేరు. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా చేసింది లేదు. చెప్పాడు అంటే ఏదైనా చేసింది రుజువు ఉంటే చెప్పండి. ఆయన అసలు ఈ రోజు ఉన్నట్టు పరిస్థితులు ఎవరు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. అలాగే ఇప్పుడు ఒకరోజు ఆయన వచ్చాడు, ఆ టైంలో ఎలక్షన్ టైంలో వచ్చారు, నాకేదో ఇది కావాలన్నారు, నేను ఏదో పసుపు కుంకుమ అన్నారు, ఆ టైంకి ఏదో డబ్బులు ఇచ్చారు, వెళ్ళిపోయారు. వీళ్ళు ఏంటంటే టీడీపీ ప్రభుత్వం కానీ మిగతా పార్టీల వాళ్ళు కానీ ఎలక్షన్స్ టైంలో గుర్తుకొస్తారు ప్రజలు. వాళ్ళకి ఆ టైంలో వచ్చి మేము ఇది ఇస్తాం అది చేస్తామంటారు, కానీ తర్వాత మళ్ళీ కనపడరు. కానీ నిత్యం ప్రజల్లో ఉంటూ ఈ 5 సంవత్సరాలు కంటికి రెప్పలా పట్టుకున్నట్టు ఏకైక వ్యక్తి మన జగనన్న మాత్రమే. ఆయన ప్రజల గుండెల్లో ఉన్నారు. ఇలాంటి సూపర్ 60 ఎన్ని వచ్చినా సరే అన్న యొక్క మేనిఫెస్టో ముందుగానే ఆయన ఇచ్చే పథకాలు అన్ని దిగుదూడిపోయి, ఎందుకంటే ఆయన చెప్పాడు చేశానని చెప్పి ప్రూవ్ చేసుకున్నటువంటి ఏకైక నాయకుడు మన జగనన్న మాత్రమే. సార్, మీ ప్రతిపాడు నియోజకవర్గంలో మీరు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? అలాగే గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఎన్ని సీట్లు మీరు గెలుచుకోబోతున్నారు? మీకు ముందలే చెప్పానండి. యాక్చువల్లీ అప్పుడు ఒకటే మాట ఇప్పుడు ఒకటే మాట. నాది 175కి 175 సీట్లు అని ప్రతిపాడు నియోజకవర్గానే కాదు, అలాగే గుంటూరు ఎంపీ అని కాదు, మొత్తం అంతా కూడా అంటే అన్ని 175 తప్పకుండా గెలుస్తాము. ఇంకా ప్రతిపాడు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ మా వాళ్ళు అందరూ ఉన్నారు. గట్టిగా చెప్పాలంటే నియర్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 30,000 అబౌవ్ మెజారిటీ అండి. ఖచ్చితంగా ప్రతిపాడు నియోజకవర్గంలో 30,000 మెజార్టీతో గెలవబోతున్నాను. జగనన్న సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయంటూ కూడా బలసాని కిరణ్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, గుంటూరు.